స్పాట్ లో డెడ్ బాడీ మనీ బ్యాగ్ దగ్గర నుంచి 3 మీటర్ల దూరంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఐ విట్నెస్ ప్రకారం ఎవడో ఒక్కడే అటాక్ చేసినట్టు అనిపిస్తుంది. ఎవడో ఒక్కడు. వాడు ఎవడైనా చాలా బ్యాడ్ ఫెలో సార్. మీకెలా తెలుసు? అంటే ఒక మనిషిని చంపేశాడు కదా సార్. బావటి నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? మీ డీసీపీ గారు మా బావగారే. బా తను మీకు ముందే తెలుసా? తెలుసు సార్. ఎలా? అంటే పార్టీలో అప్పడం అయిపోయింది బావా. అప్పుడవా? అదే మొన్న జరిగిన ఓ పార్టీలో నేను తింటున్న అప్పడం అయిపోతే మీ బావమర్ది గారు తన అప్పడం నాకు ఇచ్చారు. బాగా గుర్తుపెట్టుకున్నారు. మళ్ళీ అప్పుడే కావాలంటే చెప్పండి, ఇచ్చేస్తాను. హాయ్, సీను ఎక్కడ? పైన ఉన్నారు. మీరెవరు? మధు. జిన్నాబాయి తమ్ముడిని ఎవరు చెప్పుంటారు? మధు. మధువా? మధుమతి. మధుమతి అంటే ఆడపిల్ల. ఆడపిల్ల ఉంది అక్కడ. ఇప్పుడే వచ్చింది. ఇప్పుడు రావడం ఏంటి? ఇప్పుడే రమ్మని ఉంటాడు. మిస్టర్ బాబ్జీ, వాట్స్ దిస్ నాన్సెన్స్ యూర్ టాకింగ్? సారీ సార్. హాయ్ సీను. టైంకి వచ్చావేంటి? డోర్ ఓపెన్ చేసింది, అందుకే వచ్చాను. కొంప వచ్చేసావు. ఏంటమ్మా అంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు లైవ్ ప్రోగ్రామ్ లో డైరెక్ట్ గా వచ్చేస్తే మాకు టెన్షన్ ఉండవా? కరెక్టే అనుకోండి, ఇది ఇతను ఓన్ హౌస్ కాదు కదా, డిపెండెంట్. మళ్ళీ తిండే సరే, నిన్న చూడలేదు కదా. మేము చూసాం. నాన్న పడతావుటి నేను అనుకుంటాను. ఎవరా ఈ అమ్మాయి? నా పేరు మధు. రేడియో మిర్చిలో జాకీగా పనిచేస్తున్నాను. మా అక్క. నమస్తే. ఓ, ఇది చాలా హాట్ గా అమ్మాయి మమ్మీ. మా సీను నీకు తెలియటువంటి వదనా వీళ్ళిద్దరూ బాగా క్లోజ్. మూమెంట్స్ అవుతుంటే బాగా డీప్ అయిపోయినట్టున్నారు. అచ్చం సినిమా హీరోయిన్ లా ఉంది. జంట ఎంత బాగుందో. ఎవలి పిల్ల? మా సీనుకి కాబోయే భార్య. ఈజిప్ట్ మమ్మీ. మా ఇంట్లో పడి తిండం కాకుండా తిడుతున్నావేంద్రా? తిడతలేదండి, మీరు అమ్మమ్మ అవుతారని చెప్తున్నాడండి కదా. కరెక్ట్. మా తమ్ముడికి పెళ్లి కాదు అని చేపలు పెట్టేవారుగా. చూడండి, ఐశ్వర్య రాయ్ లాంటి అందమైన అమ్మాయి దొరికింది. నాకు ఈ వయసులో అందరికి ఇట్లానే ఉంటారు. నా పెళ్లి కాకముందు ఇంతకన్నా అందంగా ఉండేదాన్ని. అందరూ అలాగే అనుకుంటారు. అనుకోకపోతే బతకలేరు మామగారు, ముఖ్యంగా మీలాంటి వాళ్ళు. అన్నయ్య గారు మీటింగ్ లో ఉన్నారు, వచ్చాక పరిచయం చేస్తా. రా. నువ్వేడరా కలిసి. అయ్యో సార్ ఏంటి సార్ ఇది? కొంచెం చూసుకున్నాడు సార్. దుర్గా సార్, మధు వచ్చిందిరా. చూశాను సార్. అంత హ్యాపీగా చెప్తావేంట్రా? అదేంటి సార్, మిమ్మల్ని చూడడానికి ఎంత దూరం వస్తే వచ్చింది నా కోసం కాదురా, సీనుగాడు కోసం. సీనుగాడు కోసం? ఇక్కడ ఎందుకున్నాడు? వాడు డిసిపికి బామర్దంటరా. గోరంక గూటికే చేరింది చిలక, సైడ్ అయిపోవయ్యా బంగారు బాగు. లోపల ఏం జరుగుతుందో అంట. ఇంకా ఏం జరుగుతుంది సార్? ఆ అమ్మాయి పని కట్టుకుని ఇంత దూరం వచ్చాక ఆ సీన్గాడు ఊరుకుంటాడా? అడ్వాంటేజ్ తీసుకుంటాడు. తీసుకుని ఏం చేస్తాడు? జ్యూస్ తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది ఊహించండి. ఏమంది చూసేస్తాడు? అది మీ జనరేషన్ లో. మరి ఎప్పుడు ఏం చేస్తాడు? మీద పోసేస్తాడు. ఇప్పుడు ఎలా? ఆ అప్పడంగాడు బాత్రూమ్ వెళ్ళి ఫ్రెష్ అవ్వమంటాడు. ఆ అమ్మాయి అమాయకంగా లోపలికి వెళ్ళిపోద్ది. అప్పడంగాడు వెనకాలే లోపలికి వెళ్ళి బాత్రూమ్ పోటేస్తాడు. ఆ తర్వాత ఏమన్నా సార్ అప్పడం మీ యూత్ బ్రెయిన్ తో ఓసారి ఊహించండి. పిక్చర్ వచ్చేసింది. ఉన్నదేంటి? నాకు లేనిదేంట్రా? 2-3 చెప్పమంటారా? కామెడీగా ఉందిరా. డిప్రెషన్ లో ఉన్నారు కదా, కొంచెం డైవర్ట్ చేద్దామని. నో డౌట్ మధు మన సైడే ఉంది. ఆ సీను గడి ఏదో చూస్తున్నాడు. దుర్గా, అర్జున్ గా వెళ్ళి సిగరెట్ ప్యాకెట్ తీసుకురా. నా దగ్గర ఉంది సార్. అయితే వెళ్ళి కొబ్బరి ఉండ తీసుకురా. టీ తాగుతున్నారా? మళ్ళీ కొబ్బరి ఉండ ఎందుకు? టీలో కలుపుకొని తాగుతాను. మీరే టెన్షన్ లో ఉన్నారు. వెళ్తున్నాను. నమస్తే బాయ్. కూర్చో. ఓవర్ యాక్షన్ చెయ్యకు. నా తమ్ముడు చచ్చిపోతే నువ్వు హ్యాపీగా టీలు సమోసాలు మెక్కుతున్నావా? లేదు బాయ్, తమ్ముడు పోవడంతో 2 రోజుల నుంచి అన్నం కూడా తినలేదు. బాధతో తలాబరు ఎక్కిపోయి టీ తాగడానికి వచ్చాను. రాత్రంతో నిద్ర పట్టలేదు. కళ్ళు చూడు ఎలా ఊపిపోయాడు. కళ్ళు ఊపింది నిద్ర లెక్క కాదు, మంతెక్కువై. అది కాదు బాయ్. ఆ కాదిర్గాడు నా కళ్ళ ముందే నా తమ్ముడిని చంపిన సాలా నాకు కావాలి. వాళ్ళు ఎక్కడున్నా జల్లడిసి పట్టుకుంటాను బాయ్. నీ మీద నిఘా ఎక్కువంది. వెళ్ళిపో బాయ్ ప్లీజ్. వాళ్ళు దొరకకపోతే ఏమవుతుందో తెలుసుగా. నమస్తే సార్. రామ్మా మధు, కూర్చో. సారీ సార్, మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టాను. ఇది 2 months EMI. అదేంటమ్మా, మీ లోన్ మొత్తం క్లియర్ అయిపోయిందిగా. రిసిప్ట్ కూడా పంపించానే. క్లియర్ చేశారా? ఎవరు? ఒక్క నిమిషం అమ్మా. కే శ్రీనివాసరావు అమ్మా. అదేనమ్మా, గడ్డ ఉంటుంది శ్రీను అని, అతను వచ్చి క్లియర్ చేశాడు. హాయ్ మధు. హాయ్ భాను. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మధు. ఏంటది? మొన్న గ్యాంగ్స్టర్ జిన్నాభాయ్ తమ్ముడు మొన్న మర్డర్ జరిగింది కదా, కవరేజ్ కోసం వెళ్తే అతనేదో తప్పు చేసిన వాళ్ళ పోలీసులకు కనిపించకుండా పారిపోతున్నాడు. నా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నాను. అతని గురించి పూర్తిగా తెలుసుకోవడం మంచిది.
చిన్నబాయి ఎక్కడా చెప్పు. ఆ చిన్న భయ ఎక్కడ ఉంటాడు? కాదిరి తప్ప ఎవరికి తెలియదు. ఆ కాదని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. వాడు ఎక్కడ దొరుకుతాడో చెప్పు. నాకు కదిరి భాయ్ ఎక్కడ ఉన్నా కిसी भी हालत में ప్రతి శుక్రవారం మక్కా మస్జిద్ లో ఫస్ట్ నమాజ్ అవుతాడు. అదే చిన్నబాయి ఎక్కడ? చెప్పు సీను, జిన్నాబాయ్ తమ్ముడు చనిపోయిన ప్లేస్ లో నువ్వెందుకున్నావు? ఈ రోజు ఒక మనిషిని ఎందుకు వెంటాడుతున్నావు? బ్యాంక్ లో డబ్బెలా కట్టావు? నువ్వు పాపాలు చేసి సంపాదించిన డబ్బుతో చేసిన సహాయం నేను తీసుకోలేను సీను. మధు, అది పాపాలు చేసి సంపాదించిన డబ్బు కాదు, కష్టపడి సంపాదించిన డబ్బు. నువ్వు బాంబే నుంచి వెళ్ళిపోయావని మీ ఫ్రెండ్ చెప్పిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక తిరుగుతున్నా నాకు ఒక రోజు. అన్నీ నువ్వే నా పెళ్లి చేశావు. అలాంటిది నేను ఎక్కడున్నానో అసలు ఏమైపోయానో కనీసం తెలుసుకోవాలనిపించలేదా నీకు? అది కాదు బంగారం, నేను చెప్పేది ఏంటంటే. ఏంటి నువ్వు చెప్పేది? అదే నీ సొంత చెల్లెలైతే ఇలాగే చేస్తావా? నువ్వు అంతకంటే ఎక్కువరా బంగారం. అసలు తప్పంతా వీడిది. నాదా? అవును, మీ వాళ్ళు ఒప్పేస్తానని మా చెల్లెని హైదరాబాద్ తీసుకెళ్ళావు. నువ్వు ఎందుకు రాకపోయేసరికి మీ ఇంటికి ఎన్ని ఉత్తరాలు రాసాను తెలుసా నీకు? నా మీద కోపంతో అవన్నీ చింపేసి చెత్తపుట్లో పడేసింటాడు మా నాన్న. ఓహో, అవునరా? ఎల్కేజీ కుర్రాళ్ళు కూడా ఈమెయిల్స్ పంపిస్తున్న ఈ రోజుల్లో ఉత్తరాలు రాసేవాడు. కంప్యూటర్ చాలా చిరాకు బావా నాకు. అవును, నాకు తెలుసుగా. మనకి ఏది రాకపోతే చిరాకని. ఇంగ్లీష్ చిరాకు, కంప్యూటర్. జరిగింది తెలియక ఎలా సీరియస్ అయిపోతున్నా చూడు. రేయ్, ఇంతకీ ఏం చేస్తున్నావురా? ఏం చెప్పమంటావు బావా, జీవితం సర్వనాశనం అయిపోయింది. ఏమైందా బాయ్? ఫస్ట్ నుంచి దుబాయ్ వెళ్తాను చెప్తున్నాను కదా బావా. అందుకనే కదా దుబాయ్ జనం పిలిచాడు. ఆ పేరు ఒకటే మిగిలింది. దుబాయ్ వెళ్దామని మా అక్క దగ్గర అప్పు తీసుకున్నాను. ఇక్కడ కొత్త ఏదో మోసం చేస్తాడు. ఇప్పుడు ఈ బీచ్ లో పావుబాజీ వ్యాపారం చేసుకుంటున్నాం. నువ్వు మారలేదురా. నేను మారలేదు, నా పొజిషన్ మారలేదు. నువ్వేం వరి అవ్వకన్నయ్యా, నిన్ను దుబాయ్ పంపించే బాధ్యత మాది. ఓకే? అందుకే మా చెల్లి బంగారం అంటాను. మా సొంత అక్క డబ్బులు ఇచ్చిన కూడా ఏందో తెలుసా? ఎక్స్ట్రా ఎంత ఇస్తా ఉంది అంటే వడ్డీ అనమాట. బంగారం. మళ్ళీ ఏమైందిరా మొహం అలా పెట్టావు? నా గురించి నీకు తెలుసు కదా బావా, మొదటి నుంచి అలా ఉండేవాడినాం. వైజాగ్ లో ఎప్పుడు ఏ అమ్మాయితో అఫేర్ పెట్టుకోలేదు. ఏడ్చేవులే, నీతోనే ఎవరు పెట్టుకోలేదు. ఏదో ఒకటి ఊరుగా నూరు బొంబాయిలో ఒక అమ్మాయి సెట్ అయింది తెలుసా? మరి ఇంకేంట్రా? ఏం లేదు, నేను కంప్యూటర్ ఇంజనీర్ అబద్ధం ఆడేశాను. ఇప్పుడు అమ్మాయి ఏమో అర్థమైందిలే, నువ్వు పావుబాజీ కూడా తెలిసి పారిపోయినట్టుంది. ఏరా, ఇంకా నీకు నిజాలు అలవాటు అవ్వలేదా? బావా హర్ట్ అయ్యావా? లేదు. తెలుసు. మీరు ఊరుకోండి అన్నయ్య, నువ్వు మా లవ్ కి హెల్ప్ చేసావు. నీ లవ్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. వాడు ఫ్రెండ్ కదరా, పాస్పోర్ట్ డబ్బు కట్టి నన్ను దుబాయ్ పంపిస్తాను. నేను అక్కడికి వెళ్ళి డబ్బు సంపాదించి సెటిల్ అయిపోయాను అనుకో, మీ అందరినీ వన్ బై వన్ లాగేస్తాను రా. మరి రామకృష్ణ? మీ అందరినీ తీసుకెళ్లి రామకృష్ణ వదిలేస్తాను రా. అక్కడ మనకు వంట మనిషి కావాలి కదా. అక్కడ పావుబాజీ ఊరు వెళ్ళలేదా? నేను వెళ్ళడం ఏంటండి? నేనే నువ్వు వెళ్ళిపోయావని అబద్ధం చెప్పాను. అబద్ధం చెప్పారా? ఎందుకని? నీలాంటి అబద్ధాలు కొన్నించి మా మధుని తప్పించడానికి. నువ్వు సీను, మీతో కొంచెం మాట్లాడాలి. నాకు తెలుసు మీరు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబద్ధం ఆడి బాబుజీ సెంటర్ లో పనిచేస్తున్నాను. చచ్చా, అదేం లేదు సీను. కష్టపడి ఏ పని చేసినా తప్పులేదు. అయినా నేను కోపంగా వెళ్ళిపోయింది మీరు తాగి పడేసిన బాటిల్స్ చూసి. సారీ అండి. అవును, మీరు వచ్చిన పని ఏమైందండి? సీను, నేను ఊరు వచ్చింది మా అన్నయ్య కోసం. అన్నయ్య? తను ఇక్కడే ఓ కంపెనీలో వర్క్ చేసేవాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఇప్పుడు ఆ కంపెనీ లేదు. నాకు తన్ని కలవడం చాలా ముఖ్యం సీను. మీరేం వరి అవ్వకండి, మీ అన్నయ్య ఫోటో ఉంటే ఇవ్వండి, నేను వెతికి పట్టుకుంటాను. థ్యాంక్ యూ సీను. మధు, ఉన్న ఒక ఫోటో ఇతనికి ఇచ్చేస్తే లైబ్రరీలో ఏమిస్తావు? అవును సీను, అన్నయ్య ఎక్కడున్న సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళే అలవాటు ఉంది. అందుకే ఈ ఫోటో అక్కడిచ్చి ప్రయత్నిస్తాను. బావా, బంగారు, నువ్వు మామూలు బంగారం కాదు, బంగారం. నువ్వు ఏదంటే అది అయిపోద్ది. ఏమైందా? నువ్వేమన్నావరా? చాలా అన్నా. నేను పావుబాజీ గారిని పారిపోయిందన్నావా? అమ్మాయి ఎక్కడికి పారిపోలేదు, ఇక్కడే ఉంది తెలుసా? వెరీ హ్యాపీ ఫర్ యూ. థాంక్స్ అమ్మా. నువ్వు చెప్పడం అయిపోయిందా? మాకో ఛాన్స్ ఇస్తావా? ఏం చెప్పరా? ఐ థింక్ యూ షుడ్ టెల్ హిమ్. మీరే చెప్పండి. ఎవడో ఒకటి చెప్పండి రా. చెప్పండి. బావా, నువ్వు మామ పోతున్నావురా? బాబోయ్, అది న్యూస్ ఏంటి? ఇది న్యూస్. నా చిన్నప్పుడు బొమ్మలన్నీ తెప్పించేస్తాను. ఈ బంగారు చిన్న బంగారం, ఈ మేసాడు ఇంకా చిన్న మేసాడు. అరే బావా, ఇది మామూలు విషయం కాదు రోయ్. పేపచ్చం చేసేద్దాం.
చంపేద్దాం అంతే. పోతుంది ఈ ఊరికి దూరంగా, మీకు దూరంగా కాదు. రేపు స్టేషన్కి వస్తారు కదా. ఫ్యాంటాస్టిక్. బికాస్ ఆఫ్ యువర్ డిజైన్స్ ఆల్సో మన బ్రాండ్కి ఇంటర్నేషనల్ బ్రాండింగ్ వచ్చింది. థ్యాంక్ యూ సార్. ఇదిగో మీరు అడిగిన అమౌంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అవును సార్, ఎన్ని రోజులు అసలు తీసుకోకుండా ఇప్పుడు సడన్ గా మొత్తం అమౌంట్ తీసుకుంటున్నారు? నాన్నగారికి బ్యాంక్ లో లోన్ ఉంది. ఐ జస్ట్ వాంట్ టు క్లియర్ ఇట్ ఆఫ్ సార్. ఓకే కూల్ సార్. థ్యాంక్ యూ సార్. బై. థ్యాంక్ యూ సార్. చక్రి, మనం చాలా షాపింగ్ చేయాలి. మా అయ్య గారికి బట్టలు కొనాలి, మధు కోసం గోల్డ్ తీసుకోవాలి. ఇంకా పూజ 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 ఇవన్నీ ఓకే. నువ్వు ఇంకోసారి ఆలోచించుకో. నువ్వు మళ్ళీ రావటం, నాన్నగారు ఫీల్ అవటం అన్నీ నీకు ఓకేనా? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. చక్రి, అప్పుడు మా అయ్య గారు అలా అన్నందుకు నేనేం ఫీల్ అవ్వలేదు. ఐ కెన్ అండర్స్టాండ్. నిన్ను మీ చెల్లెల్ని చదివించడానికి ఆయన అప్పు చేశారు. నీ పెళ్లి చేస్తే వచ్చే డబ్బులతో అప్పు తీర్చేయచ్చు అనుకున్నారు, కుదరలేదు. అందుకే అలా మాట్లాడారు. అంతేకాని నా మీద ఏం కోపం లేదు. పూజ టీ నాకొద్దు. పూజ నో సంథింగ్ యు వెరీ స్వీట్. ఐ నో. ఐ నో. థ్యాంక్ యూ. వాట్? మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ చిన్నబాయ్, మన బాస్. చిన్నబాయ్ మరింకెవరో కాదు, మన బాస్. కాంట్ బిలీవ్ దస్. ఇన్ని రోజులు మనం పనిచేసిన జిన్నాబాయ్ దగ్గర. చక్రి, ఇంకా విషయం వదిలే ప్లీజ్. నీకు వాడి గురించి పూర్తిగా తెలియదు. ఐ నో హిమ్. హీస్ ఎ హైదరాబాదీ. వాడు పసిపిల్లలను కూడా చంపాడు తెలుసా. హీస్ ఎ జాకల్. ఐ థింక్ వీ షుడ్ ఫీల్ రెస్పాన్సిబుల్. లెట్స్ గో టు పోలీస్ స్టేషన్. వద్దు చక్రి. వాట్ ఆర్ యు సేయింగ్ పూజ? చక్రి, ఇన్నాళ్ళు మనం కష్టపడింది మీకోసం. మాయ గారు చేసిన అప్పు తీర్చడానికి. ఇప్పటికే నన్ను పెళ్లి చేసుకుని వాళ్ళకి దూరం అయ్యాం. ఈ గొడవలొద్దు ప్లీజ్, మనం వెళ్ళిపోదాం. సరే, నువ్వు లగేజ్ ప్యాక్ చేస్తుండు. నేను లైబ్రరీకి వెళ్ళి బుక్స్ ఇచ్చేస్తా. చక్రి, నేను కూడా వస్తాను. एक्सक्यूज मी सर, ये आपके बुक. ओके. एक्सक्यूज मी, मेरा तस्वीर यहाँ पर. कल एक लड़की आई थी, ये फोटो यहाँ लगाने के लिए रिक्वेस्ट कर गई थी और एक लेटर भी आपके लिए छोड़ के गई. ప్రియమైన అన్నయ్య వదిలినాకో మధు. మధు, నేను మీకోసం ముంబై వచ్చాను. ఎంత ప్రయత్నించినా మిమ్మల్ని కలవలేకపోయాను అన్నయ్య. నాన్నకి యాక్సిడెంట్ అయింది, నడవలేకపోతున్నారు. అప్పుడు మీతో అలా బిహేవ్ చేసినందుకు చాలా ఫీల్ అవుతున్నారు. నిన్ను వదిన్ని చూడాలంటున్నారు. అన్నయ్య ప్లీజ్, తప్పకుండా వస్తావు కదా. ఈ లెటర్ నీకు చేరుతుందని ఆశిస్తూ, నీ చెల్లెలు మధు. I'm so super kicked about it. Come, let's not waste any more time. Jinna bhai. Don't worry, everything will be all right.
సూపర్బ్ చక్రి. యూర్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్. నువ్వు అసలు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండాలి. జిన్నాబాయ్, మీ ఇద్దరం ఈ ఊరు వదిలి వెళ్దాం డిసైడ్ అయ్యాను జిన్నాబాయ్. మేము మీ గురించి ఎవరికి చెప్పాం. ప్లీజ్ దయచేసి మమ్మల్ని ఏం చేయొద్దు. చచ్చిపోయిన మనిషి బతకడం ఎంత ఇంపాసిబుల్, నా గురించి తెలుసుకున్న మనిషి బతకడం కూడా ఈక్వల్లీ ఇంపాసిబుల్. కలవలేకపోయాను. నా బ్యాడ్ లక్. డోంట్ వరీ మధు, లైబ్రరీలో లెటర్ ఇచ్చావు కదా, తప్పకుండా దొరుకుతాడు. ట్రైన్ టైం అవుతుంది, లోపలికి వెళ్దాం పదా. సీను వస్తా అన్నాడు. నేను బాగుంటాను, హాస్పిటల్కి వెళ్దాం. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అమ్మాయి నా చెల్లెలు. వద్దు చెల్లెలా, నేను రోజు చెప్పిన మధు గురించారా? మధు ఇక్కడే ఉందిరా, మధు ఇక్కడే ఉంది, ఇక్కడే ఉందిరా. చక్రి 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 చక్రి